ఈరోజు కదా పోతురాజు భూతాలు. బొందల చెరువు గ్రామంలో ఉండే పోతురాజు పేరు మోసిన భూతమాంత్రికుడు. అతడి పేరు చెప్తేనే చాలు దెయ్యాలు భూతాలు ఆ ఊరి పొలిమేరలు దాటి పారిపోతాయని జనం గట్టిగా నమ్మేవాళ్ళు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ బహుదొడ్డ ఇల్లాలనుకోండి. సార్థక నామధేయురాలు కూడా. పోతురాజు స్వభావం అతడి భార్య స్వభావానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. తన ఇంట్లో వండిన వంటకాల వాసన వీధిలోకి తగిలినందుకే బాధపడేవాడు పోతురాజు. భార్యపై మండిపడేవాడు కూడా. సరే, ఒకనాటి సాయం సంధ్య వేళ నలుగురు వ్యక్తులు అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆమె పుట్టింటి వాళ్ళ తరపున దూర బంధువులు. అమ్మ, చాలా దూరం నుంచి వస్తున్నాం, ఇంకా ఎంతో దూరం పోవాల్సి ఉంది, బాగా అలసిపోయాము. ఈ రాత్రికి ఇంత భోజనం ఏర్పాటు చేశావంటే తిని మా దారిన మేము పోతాం అన్నారు. వాళ్ళు అన్నపూర్ణమ్మతో అలాగే మీరు కాసేపు ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకోండి, వంట సిద్ధం చేస్తాను అంది అన్నపూర్ణమ్మ. అంటూ ఇక వంట ప్రయత్నంలో పడింది అన్నపూర్ణమ్మ. ఆమె భర్త పోతురాజు 4 కోసుల దూరంలో ఉన్న ఏదో ఊరిలో ఎవరికో భూతం పట్టిందని కబురు అందగా దాని అంతు చూడాలని వెళ్ళాడు. భర్త తిరిగి వచ్చేలోగా వచ్చిన అతిథులకు భోజనం పెట్టి పంపగలనన్న ఆలోచన కొద్దీ వాళ్ళను ఉండమంది అన్నపూర్ణమ్మ. అలా కాక పోతురాజు పెందలకాడే ఇంటికి తిరిగి రావటం జరిగితే వచ్చిన అతిథులు ఆ రాత్రి అన్నానికి బదులు దెబ్బలు తినగలరని ఆ సంగతి కూడా ఆమెకు తెలుసు. అన్నపూర్ణమ్మ క్షణాల మీద వంట పూర్తి చేసి అతిథులకు వడ్డన చేసింది. వాకిటి తలుపులు గడియ వేసింది. తలవని తలంపుగా భర్త వస్తాడేమోనన్న అనుమానం కొద్దీ కిటికీలో నుంచి వీధిలోకి చూడసాగింది. అతిథులు ఆవురావురమంటూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో వీధి మలుపులో కుక్కలు పెద్దగా మురిగాయి. అన్నపూర్ణమ్మ ఊహను నిజం చేస్తూ, ఇంకేముంది, పోతురాజు వీధి మలుపు తిరుగుతూనే చేతిలో ఉన్న రాగి కట్ల కర్రతో అందుబాటులో ఉన్న కుక్కను ఒకదాన్ని గట్టిగా కొడుతూ, ఊర కుక్కలకి ఏం తెలుసు, భూతాల పోతురాజు మంత్రశక్తి అంటూ గట్టిగా అరిచాడు. అప్పటికే అతిథుల భోజనాలు పూర్తిగా వస్తున్నాయి. అన్నపూర్ణమ్మ వెంటనే కిటికీ రెక్కలు మూసి అతిథులతో, అయ్యా, మీ భోజనాలు వేగరం కానివ్వండి, నా భర్త వస్తున్నాడు. ఆయన స్వభావం ఎంత కఠినమైనదో ఆ భూత ప్రేతాలకు గ్రామంలో వాళ్లకు నాకు మాత్రమే తెలుసు. ఇంట్లోకి వచ్చి చూశాడంటే మీకు నాకు బెడద పూజ తప్పదు. నేను పెరట్లోకి వెళ్ళిపోతున్నాను. నా భర్త వచ్చి తలుపు కొట్టినా మీ భోజనాలు అయ్యే వరకు తలుపు తీయకండి. ఆ తర్వాత ఈ దీపం ఆర్పి తలుపు తీస్తూనే వాయువేగంతో బయటకు పరిగెత్తండి. అమావాస్య చీకటి జాగ్రత్త సుమ అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. కేక వేసి 1-2 క్షణాలైన తలుపు తెరుచుకోకపోయేసరికి ఒసే ఇల్లాలా అంటూ తలుపు మీద గట్టిగా బాదాడు పోతురాజు. ఆ మరుక్షణం కిర్రుమనే పెద్ద శబ్దంతో తలుపులు బార్లాగా తెరుచుకున్నాయి. ఇంటి లోపల అంతా చిమ్మ చీకటి. ఆ చీకటిలో నుంచి 4 ఆకారాలు వేగంగా ముందుకు దూసుకువచ్చి అడ్డంగా నిలబడి ఉన్న పోతురాజు నేలకు పడదోసి అతన్ని తొక్కుకుంటూ చీకట్లోకి పారిపోయాయి. చచ్చాన్రో బావో అంటూ పోతురాజు పెద్దగా కేకలు వేసి, ఏమిటది, మనుషులా భూతాలా అంటూ లేవబోయి బాధతో చతికిలబడి కాలు విరిగినట్ట, చెయ్యి బెణికినట్ట అనుకుంటూ, ఏమే ఇల్లాలా, నువ్వెక్కడ అఘోరిస్తున్నట్టు అంటూ మరింత పెద్దగా కేక పెట్టాడు. ఇదిగో వచ్చే అంటూ అన్నపూర్ణమ్మ ఒక ప్రమిదిలో దీపం వెలిగించుకొని భర్త దగ్గరకు వచ్చి, ఇదేమిటి, గుడ్డల నిండా సొరకాయ పులుసు మరకలు, తల మీద చిరిగిన విస్తరాకు, ఆహా, ఇదంతా వాటి పనే అన్నది ఆశ్చర్యపడుతూ. ఆసరికి పోతురాజు మూలుగుతూ లేచి నిలబడి, ఏమిటి వాటి పనే అంటూ ఇంట్లోకి వచ్చి అక్కడ నేల మీద చిందరవందరగా పడి ఉన్న అన్నం కూరలు చూస్తూ, ఏమే, నేను ఇంట లేకుండా చూసి దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి సంతర్పణ చేస్తున్నావన్నమాట. పట్టరాని కోపంతో తాటి ఎత్తున లేచాడు. అన్నపూర్ణమ్మ చేతిలో ఉన్న ప్రమిదను అందుబాటులో ఉన్న ముక్కాలిపీట మీద పెట్టి, మీరు ఎన్నైనా అనండి, పొద్దున్నే ఏ పుణ్యాత్మరాలి ముఖం చూశాను, నా పసుపు కుంకాలు నాకు దక్కాయి అన్నది. అదేమిటి, నేను అడిగిన దానికి నువ్వు చెప్పే సమాధానం సంబంధం లేకుండా ఉంది అంటూ ఏదో సందేహం కొద్దీ గొంతు
తగ్గించాడు పోతురాజు. ఇక సరే అన్నపూర్ణమ్మ లేని కన్నీళ్లను పమిటి చెంగుతో తుడుచుకుంటూ, ఇప్పుడు బాధపడి లాభం ఏమిటిలేండి, మరి భూతాల వైద్యం నేర్చుకోకుండా ఏ వ్యవసాయంలోనో వ్యాపార వృత్తిలోనో కుదురుకుంటే ఎంత బాగుండేది అంటూ ఏదో చెప్పబోతుండగా పోతురాజు ఆమె అడ్డుకొని కోపంగా, ఏమిటి పొంతలేని మాటలు, నిన్నేదైనా భూతం పట్టిందా అంటూ భార్యకేసి అనుమానంగా చూశాడు. అది ఏదో ఒక రోజున జరిగి తీరుతుందిలేండి, ఇప్పుడు జరిగింది ఏంటో వినండి. మీరు పొరుగురు వెళ్ళి అక్కడ వాళ్లకు పట్టిన భూతాలను వదలగొట్టారు కదా, అవి తిన్నగా వాటి దారిన అవి పోక మన ఇంటి మీదుగా వచ్చి పడ్డాయి. అవి నన్ను నానా దుర్భాషలాడుతూ, ఏమే భూతాల పోతురాజు ఇల్లాలా, మేము తీరని కోరికలు తీర్చుకోవడానికి కావలసిన తిండి తినడానికి మనుషుల్ని ఆవహిస్తుంటే గుడ్డి మంత్రాలు మా మీద ప్రయోగించి మాకు నిలువ నీడ లేకుండా చేస్తాడని మొగుడు ఇంటికి తిరిగి రాని ఏం చేస్తామో చూడు. చచ్చుపుచ్చు తాళపత్రాలు, పురుగుగొట్టిన వేప మండలు అలా కింద పెట్టగానే జాయి అంటూ మీద పడి నిలువున విరుచుకుపడతాం. అప్పుడు కానీ మా ఆకలి తీరదు అని వంటింట్లో పీఠం వేశాయి అని చెప్పింది అన్నపూర్ణమ్మ. ఇది వింటూనే పోతురాజు జారిపోతున్న జుట్టు ముడిని గట్టిగా బిగించి, ఎక్కడివి ఎక్కడా అంటూ ఏదో మంత్రం ఉచ్చరించబోయాడు. ఆగండి, అప్పుడే కథ అయ్యిందా? ఆ భూతాల వాలకం చూస్తుంటే ఆకలితో నకనకలాడుతున్నట్టు కనిపించాయి. దాంతో నాకు అవి అన్నంత పని చేయగలవని నమ్మకం కలిగి గుండిగడు అన్నం, ఒక తిట్ట నిండు కూర వండి వాటి ముందు పెట్టాను. కుంభం పోశాను. అవి తృప్తిగా తింటుండగా మమ్మల్ని కరుణించి వదిలిపెట్టమని ప్రార్థించాను. అన్నీ అందుకు సరేనన్నట్లు తల ఊపసాగాయి. వాటిలో కుంటికాలు మొల్లకంటి భూతం మాత్రం, నీ మొగుణ్ణి చింతనిప్పుల మీద కాల్చుకొని తినకపోతే నేను అడవిపాలెం ఎల్లమ్మందనే కాదు అంటూ ఒంటికాలి మీద లేచి కోపంతో చిందులు ప్రారంభించింది. అందులో మీరు రావడం, అవి నా మీద జాలి కొద్దో మీరంటే భయం వల్లనో బయటికి పారిపోవడం అన్నీ జరిగాయి అన్నది అన్నపూర్ణమ్మ. అలాగా అంటూ భూతాల పోతురాజు నిలువెల్లా వణికిపోతూ, ఆ భూతాల్లో ఎల్లమంద కూడా ఉన్నాడనమాట. ఎంత గండం తప్పింది. అది ఏవో మంత్రాలు వల్లిస్తూ పూజ గదిలోకి పోయి తలుపులు బిగించుకున్నాడు పోతురాజు. భర్త గదిలోకి పోగానే అన్నపూర్ణమ్మ ఒక్కసారి తృప్తిగా నిట్టూర్చి, అంతకుముందు తను భూతాలకు క్షమాపణ చెప్పుకుంది. కథ సమాప్తం. తరువాతి కథ పనివాడి తెలివి. చెతలవాడ గ్రామంలోని భూపతి అనే రైతుకు పనివాడు కావాల్సి వచ్చాడు. ఈ సంగతి ఆయన స్నేహితుడైన చలపతికి చెప్పాడు. దానికి చలపతి, నా దగ్గర 2 పనివాళ్ళు ఉన్నారు, నమ్మకస్తులు కూడా, ఇద్దరికిద్దరు మంచివాళ్ళు. అయితే ఒకడు తెలివైన వాడు, పని శ్రద్ధ తక్కువ కానీ జీతం ఎక్కువ అడుగుతాడు. ఇంకొకడు తెలివి తక్కువ వాడు, పని శ్రద్ధ ఎక్కువ, జీతం తక్కువ అడుగుతాడు. ఎవరు కావాలో చెప్పు, పంపిస్తాను అన్నాడు. యజమానికి తెలివి ఉంటే పనివాడు తెలివి తక్కువ వాడైనా పర్వాలేదు, పని శ్రద్ధ ఉండి నమ్మకస్తుడైతే చాలు, జీతం కూడా తక్కువ అంటున్నావు కాబట్టి అలాంటి వాడిని పంపించు అన్నాడు భూపతి. ఆ విధంగా శంకరం భూపతి ఇంట్లో పనికి చేరాడు. 1 నెల రోజుల పాటు వాడి చేత పని చేయించుకున్నాక ఆయనకెంతో తృప్తి కూడా కలిగింది. ఇలా ఉండగా ఒక రోజున పట్నంలో ఉండే భూపతి కూతురు తండ్రికి ఉత్తరం రాసింది. అందులో ఇలా అని ఉంది: మా ఆడపడుచుకు పెళ్లి కుదిరింది. వియ్యాల వారు వంగపండు రంగు పట్టుచీర అడిగారు. 2 కావాలి. వచ్చే శనివారం రోజుకు మాకు అందేలా పంపించగలరు? ఆలస్యం జరగకుండా చూడు. ఉత్తరం తెచ్చిన మనిషి భూపతితో, అయ్యా, ఈరోజు సాయంత్రమే నేను తిరిగి పట్నం వెళ్ళిపోతున్నాను. చీరలు నాకిస్తే తీసుకొని వెళతాను అన్నాడు. భూపతి వాకపు చేయగా బట్టలు నేసే వీరయ్య వద్ద వంగపండు రంగు పట్టు చీరలు లేవని తెలిసింది. రంగు మార్చడానికి 2 రోజులు పడుతుందన్నాడు. ఆ రోజు బుధవారం భూపతి ఉత్తరం తెచ్చిన వాడితో, శనివారం కల్లా అందేలా చీరలు పంపుతానన్న మాట చెప్పు అని పంపేశాడు. తర్వాత ఆయన శంకరాన్ని పిలిచి పరిస్థితి చెప్పి, ఎలాగో అలా శనివారం కల్లా పట్నం వెళ్ళి అమ్మాయికి కనిపించాలి, గుర్తుంచుకో అన్నాడు. అంటే శుక్రవారం రాత్రి కల్లా నేను బయలుదేరాలి, అంతే కదా? నేను సిద్ధం అని చెప్పాడు శంకరం. గురువారం బాగానే గడిచింది, కానీ శుక్రవారం నాడు వాన మొదలైంది.
ఉదయం మొదలైన వాన చీకటి పడేదాకా తగ్గలేదు. వాన తగ్గాక వీరయ్య పట్టు చీరలు తీసుకుని భూపతి ఇంటికి వచ్చి, అయ్యా, చీరలకు వంగపండు రంగు వేశాను, అది ఇంకా పూర్తిగా ఆరలేదు, అయినా జాగ్రత్తగా పొట్లం కట్టాను. ఒక్కరోజు పాటు ఈ చీరలు తడి తగలకుండా జాగ్రత్త పడండి అని చెప్పి వెళ్ళాడు. భూపతి వెంటనే శంకరాన్ని పిలిచి, ఈ చీరలు వానలో తడవకూడదు, తడిసాయంటే రంగు మారిపోతుంది, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని పట్నం వెళ్ళు అని చెప్పాడు. శంకరం చీరలు తీసుకొని వాటి మీద నీటి బొడ్డు కూడా పడనివ్వను, నేను మాట అంటే మాటే, ఇక ఇంటికి వెళ్ళి భోజనం చేసి ప్రయాణమై వెళ్ళిపోతాను అని యజమాని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపు భూపతి భార్య కూతురు గురించి ముచ్చటించుకున్నారు. ఆడపడుచు పెళ్లికి వియ్యాల వారు కోరిన చీరలు అందజేసినందుకు మన అమ్మాయికి అత్తింట్లో మంచి పేరు వస్తుంది అని భూపతి భార్య సంబరపడింది. సమయానికి శంకరం లాంటి నమ్మకస్తుడైన పనివాడున్నాడు కాబట్టి సరిపోయింది. అలా కాకపోతే శనివారం ఉదయమే నేను ప్రయాణం కావాల్సి ఉండేది. ఈ మధ్య ప్రయాణాలు చేస్తే నాకు చాలా అలసట కూడా వస్తుందనుకో అన్నాడు భూపతి భార్యతో. ఇంతలో పొరుగింట్లో ఏదో హడావిడి వినిపించింది. భూపతి భార్య అక్కడికి వెళ్ళారు. భూపతి స్నేహితుడైన వెంకటరాజు తండ్రి పేర్రాజుకు ఉన్నట్లుండి గుండె నొప్పి వచ్చింది. వైద్యుడు వచ్చి చూసి, నా దగ్గర సరైన మందులు లేవు, వెంటనే పట్నం తీసుకెళ్ళండి అని చెప్పాడు. భూపతికి పట్నంలో చాలామంది పరిచయస్తులున్నారు. కూతురు కూడా అక్కడే ఉంటుంది. ఆయన వెంకటరాజుకు సాయంగా వస్తాడు. అప్పటికప్పుడు బండి కట్టించుకుని వెంకటరాజు కుటుంబం ప్రయాణమయ్యింది. భూపతి కూడా వాళ్లతో వెళుతూ దారిలో శంకరం ఇంటి దగ్గర బండి ఆపించాడు. కానీ అప్పటికే శంకరం పట్నం బయలుదేరిపోయినట్లు ఇంటి యజమాని చెప్పాడు. భూపతి మనసులో, నేను ఎలాగూ పట్నం వెళుతున్నాను కదా, శంకరం బయలుదేరకుండా కాసేపు ఆగి ఉంటే బాగుండేది అనుకున్నాడు. అప్పుడు ఆయన శంకరాన్ని కలుసుకునే అవకాశం లేదు. వాడిది అడ్డదారి, బండి వెళ్ళేదారి వేరు. బండి చాలా వేగంగా పట్నం చేరుకుంది. భూపతి వెంకటరాజు తండ్రిని మంచి వైద్యుడికి చూపించాడు. ఆయన రోగిని పరీక్షించి ప్రమాదమేమీ లేదని, తన వద్ద 2 రోజులు ఉండాలని చెప్పాడు. ఈ ఏర్పాట్లు జరిగాక భూపతి కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె తండ్రిని చూసి సంతోషించి, అయ్యో, నువ్వెందుకు వచ్చావు నాన్న, చీరలు ఏ పనివాడి చేతనో పంపిస్తే సరిపోయేది అన్నది. అందుకు ఆమె మామగారు నొచ్చుకొని, శుభకార్యానికి ఆయన కూడా రావటం మన అదృష్టం, ఎందుకు వచ్చావని అడుగుతావేంటమ్మా అంటూ కోడల్ని మందలించాడు. భూపతి జరిగిందంతా కూతురికి చెప్పి, అయితే శంకరం ఇంకా రాలేదన్నమాట, కాలినడకన కదా, మరి కొంతసేపు పట్టొచ్చు, ఎలానూ వచ్చాను గనక శుభకార్యం చూసి ప్రయాణం అవుతాను అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి శంకరం వచ్చాడు. వాడు వానలో బాగా తడిసి ముద్దయి ఉన్నాడు. వాన పడుతున్నది కదా, నువ్వు కాసేపు ఆగి ఉండవలసింది, అనుకోకుండా నాకు పట్నం ప్రయాణం పడింది అన్నాడు భూపతి వాడితో. అయ్యా, నేను మాటంటే మాటే, శనివారం ఈ పాటికి పట్నం వచ్చి అమ్మాయి గారికి కలుసుకుంటానని అన్నాను. వానలే కాదు, తుఫానులు కూడా నన్ను ఆపలేవు అన్నాడు శంకరం గర్వంగా. అది సరే గాని పట్టు చీరలు తడవకూడదని వీరయ్య మరీ చెప్పాడు కదా అన్నాడు భూపతి సంకోచంగా. మీరు చెప్పాక వాటిని తడవనిస్తానా? చీరల మీద ఒక్క నీటి బొట్టైనా పడకుండా జాగ్రత్త తీసుకున్నాను అన్నాడు శంకరం. భూపతి ఆశ్చర్యపడి, అదెలా సాధ్యపడిందోయ్ చెప్పు అన్నాడు. తెలివుంటే ఏది సాధ్యం కాదు బాబయ్య, నేను బయలుదేరేసరికి చినుకులు పడుతూ ఉన్నాయి. 2 చీరల్ని రేకుపెట్టెలో ఉంచి మూత పెట్టాను అన్నాడు శంకరం. మరి పెట్టే ఏది అని అడిగాడు భూపతి. ఎంత రేకు పెట్టైనా వానలో తడిస్తే ఏ సందులో నుంచో లోపలికి నీళ్లు వెళ్ళిపోగలవు కదా, అందుకని ఆ పెట్టెను మా ఇంట్లో మంచం కింద దాచాను అన్నాడు శంకరం గొప్పగా. వాడి మాటలు విని ఆ ఇంట్లో వాళ్ళందరూ నవ్వగా భూపతికి తల తీసేసినట్లయింది. ఆయన అప్పటికప్పుడు బండి కుదుర్చుకొని తన ఊరు వెళ్ళి చీరలు తీసుకువచ్చి శుభకార్యం జయప్రదంగా జరిగేలాగా చేశాడు. తర్వాత భూపతి ఇంటికి తిరిగి వస్తూనే చలపతిని కలుసుకొని జరిగింది చెప్పి, నువ్వు ముందు నన్ను హెచ్చరించావు. ఈ శంకరం నమ్మకస్తుడు, పని పట్ల శ్రద్ధ ఉన్నవాడే కానీ వట్టి తెలివి తక్కువ వెధవ. అయినా నేను వాడిని పనిలో నుంచి తీసివేయదలుచుకోలేదు. వాడి తెలివికి తగినట్టు వాడిని పెరట్లో కూరగాయల పెంపకానికి, పశువుల కాపలా పనులకు ఉపయోగించుకుంటాను. తెలివైన వాడు కాస్త జీతం ఎక్కువ అడుగుతాడన్నావే కానీ వాడిని పంపు, అలాంటి వాడిని వేరే పనులకు పురమాయిస్తాను
అనుకున్న వేళకు అనుకున్న విధంగా జరిగిపోతుంటాయి పనులన్నీ అన్నాడు. దానికి చలపతి అవునన్నట్టు తల ఊపి భూపతి కోరిన పనివాణ్ణి ఆయన వద్దకు పంపాడు. కథ సమాప్తం. తగిన కోడలు. పోటుమెరక అనే గ్రామంలో సక్కుబాయి అనే ధనికురాలు ఉండేది. ఆమె పిసినారితనం గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు. ఏది జరిగినా సక్కుబాయి తనది పిసినారితనం కాదని పొదుపరితనం అని అందరికీ చెప్తూ ఉండేది. ఆమె భర్త చాలా కాలం కిందట చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు సాంబయ్య. అతన్ని అతి గారాబంగా పెంచి పెద్ద చేసింది సక్కుబాయి. వాడికి పెళ్ళిడు రాగానే కోడల కోసం ఇక ప్రయత్నాలు ప్రారంభించింది. సక్కుబాయి ఎలాంటి గడ్డు పిసినారి అయినా ఆస్తిపరి తమ పిల్లని ఇస్తామంటూ చాలామంది ముందుకొచ్చారు. అయితే అలాంటి వాళ్ళతో ఆమె మీ అమ్మాయికి పరీక్ష పెడతాను, అందులో నెగితే నా కోడలుగా చేసుకుంటాను అని చెప్పేది. ఆమె పరీక్షలో చాలామంది ఆడపిల్లలు ఓడిపోయేవారు. ఇలా ఉండగా పక్క గ్రామంలో మంచి సంబంధం ఉందని తెలిసి సక్కుబాయి ఆ గ్రామం వెళ్ళి పిల్లవాళ్ళ ఇంట్లో భోజనం చేసి పెళ్లి కూతురుతో రుక్మిణి అన్న నీ పేరు చాలా బాగుందమ్మా, ముందు భోజనం చేసిరా, పరీక్ష సంగతి తర్వాత అన్నది. అందుకు రుక్మిణి మా ఇంట్లో రోజువారీ ఖర్చు కాకుండా అదనంగా అయ్యే ఖర్చును ఏదో ఒక రూపంలో భర్తీ చేసుకోవటం అలవాటండి, అందుకని ఈ పూట నేను భోజనం చెయ్యను అన్నది. ఆ జవాబుతో సక్కుబాయి పరవశించిపోయి ఆహా, పొదుపరితనంలో నన్ను మించిన దానివి, నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం అన్నది. కథ సమాప్తం. తరువాతి కథ ఐకమత్యం. వీరభద్రయ్య అనే అతను పొరుగుళ్ళో ఉన్న తన మిత్రుడు రామేశాన్ని చూసేందుకు బయలుదేరాడు. మార్గమధ్యలో జరుగుతున్న ఒక సంత దుకాణంలో 2 పటాలు కొన్నాడు. అందులో ఒకటి శివుడి పటము, రెండోది విష్ణు పటము. మిత్రుడు ఇల్లు చేరగానే వీరభద్రయ్య, ఒరే రామేశం, నీకు బహుకరించాలని కొని తెచ్చాను అంటూ పటాలను రామేశానికి ఇచ్చాడు. రామేశం మహానందంగా వాటిని తీసుకొని గూట్లో నుంచి 2 మేకులను వెలికి తీసి 10 ఏళ్ల కొడుకుతో బుజ్జి, ఒరే బుజ్జి, పక్కింటికి వెళ్ళి సుత్తి తీసుకురారా, గోడకు మేకులు కొట్టి పటాలు తగిలిద్దాం అన్నాడు. బుజ్జి పక్కింటికి వెళ్ళి తిరిగి వస్తూనే వాళ్ళింట్లో సుత్తి లేదన్నారు నాన్న అని చెప్పాడు. అలా అయితే ఎదురింటి నారాయణని అడుగు అన్నాడు రామేశం. అక్కడ లేదన్నాడు. బుజ్జి తిరిగి వచ్చి చెప్పాడు. రామేశం విసుక్కుని మరి 2-3 ఇళ్లకు తిరిగి రారా అని మళ్ళీ కొడుకును పంపాడు. ఆ ఇళ్ల వాళ్ళు సుత్తి లేదన్నారు. దాంతో రామేశం ఆగ్రహం తెచ్చుకొని వీరభద్రయ్యతో, చూసావా భద్రం, మా ఊరి వాళ్ళందరూ నేను ఎప్పుడు బుజ్జిని పంపినా అందరి ఇళ్లలోనూ సుత్తి ఉంటుంది, కానీ ఎవ్వరూ ఇవ్వరు. అలా అయితే మనలో ఐకమత్యం ఎలా ఉంటుంది చెప్పు అన్నాడు. వీరభద్రయ్య తలూపి ఊరుకున్నాడు. అప్పుడు రామేశం కొడుకుతో, సరే ఇవ్వకపోతే ఏం చేస్తాం, వెనుక గదిలో పాత భోషాణంలో మన సుత్తే ఉంటుంది, పట్టుకురా అన్నాడు. ఇది విని వీరభద్రయ్య తెల్లబోయాడు.